श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథ్ యొక్క అనుగ్రహ కృపా కటాక్షాలతో ఆచార్య నిఖిల భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయినాథి బోధామృతంలోని అంశాలని వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. భరద్వాజ మాస్టర్ గారు ఈ గ్రంథాన్ని అందించడంలో ఉన్న ఆంతర్యం, బాబా బోధలోని తత్వాన్ని గ్రహించి మన జీవితాన్ని ఏ విధంగా సంస్కరించుకోవాలనే అంశమే మాస్టర్ గారి యొక్క ఉద్దేశం. ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, సాయినాథుడు బోధించిన తత్వం, లేకపోతే బాబా చెప్పిన సూక్తులు, లేక బాబా యొక్క జీవిత విధానము, వీటి ద్వారా మనం ఏం గ్రహిస్తున్నాం, ఆ గ్రహించలేకపోతున్నాం మనం. అందుకని భరద్వాజ మహర్షి గారు అందులో సారాన్ని మనకు అందించాడు. అంటే ఆ సారము సులభంగా మనం గ్రహించగలిగితే మన జీవితాన్ని సంస్కరించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మానవ జన్మకి సార్థకత సంస్కరింపబడమే, లేకపోతే వాడి జీవోత్సవం. ఆ జీవోత్సవం నుంచి బయటపడాలి. అందుకే ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత. అంటే ఇక్కడ బాబా యొక్క బోధన యొక్క సారంలో మనం గ్రహించవలసింది ఏంటి అంటే, మొట్టమొదట మనోబుద్ధి చాపల్యాన్ని, ఇంద్రియాలని, అహంకారాన్ని జయించి తాను ఆత్మస్వరూపమైన జ్ఞానాన్ని పొందడమే సార్థకతకి ప్రయోజనం. మనోబుద్ధిని, ఇంద్రియాలను, అహంకారాన్ని జయించడం, తాను ఆత్మస్వరూపుడైన జ్ఞానాన్ని పొందడం. అలా పొందినప్పుడు మాత్రమే మనం నిజమైన ఆధ్యాత్మికత తత్వంలో అడుగు పెట్టినట్టు గమనించినట్టు కాదు. ఈ మూటిని జయించినప్పుడు నీకు మార్గం సుగమం అవుతుంది. ఆ మార్గంలో వెళుతూ అందరినీ కలుపుకుంటూ అందరికీ ఆ మధుర ఫలాన్ని అందించడమే చివరి గమ్యం కావాలి. దానికే మనిషిగా తపన పడ్డాడు. అలాగే తపన పడే కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరూ తను సంస్కరింపబడి తను మార్గదర్శకులు కావాలి. ఇతరులు సంస్కరించలేవు, మనం సంస్కరించలేము. మనం మార్గదర్శకం కావాలి. అంటే ఏంటి? మనం ఆదర్శవంతం కావాలి, ఆదర్శనీయుడు కావాలి. ఆ ఆదర్శనీయుడు కావడమే ప్రబోధం అనే విషయమే ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత. ఇక్కడ ఇప్పుడు బాబాతో చదువునే ఉన్నాం, ఎన్నిసార్లు చదువుంటాం. అందులో ఒక లీల కావచ్చు, ఒక మాట కావచ్చు, అందులో ఆంతర్యాన్ని తెలుసుకుంటే ఆనందం. తెలుసుకోలేకపోతే ఏంటి బాబా ఇలా చేశాడే అనే సంశయం ఉంటుంది. సంశయం ఉంటే ముందుకు పోలేవు. సంశయాత్మ వినశ్యతి. సంశయం ఉన్నవాడు, ఇక్కడ వినశ్యత అంటే నాశనం అవుతాడని కాదు, అజ్ఞానం కలుగుతుంది. ఆ అజ్ఞానాన్ని పారదోలడానికే మాస్టర్ గారి కృషి. ఈ బోధామృతం మొత్తం సారాంశం ఏంటంటే భగవద్గీత సారాంశం అంతా ఉంది. ఎందుకనంటే ఇది చెప్తున్నాడు మాస్టర్ గారి గ్రంథంలో కూడా. అన్నమయ్య పాట ఉంది, షోడశ కళాలైన పాట ఉంది కదండి. ఆ పాటలో అర్థం ఏంది అంటే ఏమిటి? 16 కళలు కలగాలి, అన్నీ అందరికీ నువ్వు బోపెట్టేవాడి, అందరికీ నువ్వు వెలుగునిచ్చేవాడివి, అంతటా ఉన్నవాడివి. నేను ఎలా ఆరాధించేది, నీకు ఎలా నైవేద్యం పెట్టేది, ఎలా దీపం వెలిగించేది అనే దాని అర్థం వస్తుంది కదండి పాటలు అనుకుంటున్నాను.
నాకు విన్నారనేది మీరు పాఠం. అదే కదా గురు చరిత్రలో 52 అధ్యాయంలో నామధారకుడు పడిన తపన. అన్నమయ్య ఏ సంవత్సరము ఐడియా ఉందా? 14వ శతాబ్దము. ఈయన 14వ శతాబ్దం, గురు చరిత్ర 14వ శతాబ్దం. మరి అంతకుముందా తర్వాత అంటే మాస్టర్ గారు చూడండి, ఆ గురుచిత్రుడి గ్రంథ ఆ భావాన్ని మనకు సులభంగా అందించాడు. అన్నమయ్య గీతంలో పాడాడు. అలాగే ఉదయ ప్రార్థన విషయం కూడా చెప్తున్నాను. ఉదయ ప్రార్థన అంతా కూడా వేదాల యొక్క సారంతో, అంటే మహర్షులు ఏ విధంగా భగవంతుని ధ్యానిస్తారో ఆ విధానమే అందులో ఉంది. అంటే మనకి భావాన్ని గట్టిగా అందించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రబోధామృతం కూడా అంతే. ఈ మొట్టమొదట మన మనోబుద్ధిని, ఆ చంచలత్వాన్ని జయించు. ఇంద్రియాలని, జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని, ఈ 10ని జయించు. అహంకారం జయించడం వల్ల అహంకారం ఉంటుంది, దాన్ని జయించు. ఎప్పుడు జయించావో ఇంకంతకే ఆత్మతత్వం కనబడుతుంది నీకు. అది పరిపూర్ణమైన జ్ఞానం. ఇక్కడ ఆత్మజ్ఞానము అంటే ఏదో భగవంతుని దర్శించదే ఆత్మజ్ఞానం వస్తుందని, అంటే భగవంతుడు నాకు కనబడ్డాడు అనుకోండి, నాకు ఆత్మజ్ఞానం వచ్చింది భావన. లేకపోతే ఒక దివ్య శత్రువు నాకు వశమైన అనుకోండి, ఆత్మజ్ఞానం పొందిన భావన. లేదు నేను పూజలు వ్రతాలు చేసి గుడికి బతుకు చేసి పాలన చేస్తున్నాను అనుకోండి, అదేదో భగవంతు దగ్గరికి అనే భావన. ఇవేవి కాదు. ఎందుకంటే ఆ మూటి ద్వారా ఎంతమంది పతనమయ్యారో చూసుకుంటే మనకు అర్థమవుతుంది. అందుకని ఇక్కడ నీలో నువ్వు తెలుసుకో, నీలో ఉన్న వాటిని జయించు. వాళ్ళ దొంగలు ఉన్నారని బాబా చెప్తాడు, అది ఇంటి దొంగలు. ఆ ఇంటి దొంగలు జయించు. జయించితే తప్ప నువ్వు పూర్ణ జ్ఞానం పొందలేవు. అది హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు చెప్పిన మాట కూడా. నువ్వు ముల్లోకాలు జయించావు కానీ నీ లోపల అంతస్తుల మాట నువ్వు జయించలేదన్నాడు. ఆ అంతస్తుల సారాంశమే ప్రబోధామృతం. అంతస్తులు ఉన్నారో నాకు తెలియదు, నాలో అహంకారం ఉన్న సంగతి నాకు తెలియదు, నాలో గర్వం ఉన్న సంగతి నాకు తెలియదు. ఒక మాట చెప్పాలంటే నా ముఖం మీద మచ్చ నాకు కనబడదు. ఎదురువాడు చెప్తే నేను ఒప్పుకోను. అసలు మచ్చపడేది అనుకోండి, పై మచ్చ కాదు పోయి అంటాను, అడిపోయితే మనం చూసుకుంటాను, నేను అర్థంలో చూసుకుంటాను ఎక్కడ మచ్చ ఉందని సంగతి. అంటే ఎదురుగా ఒప్పుకోవాలంటే అహంకారం కాడు. ముందు వాటిని పారదోలడానికే ఇక్కడ బోధామృతం. అదే ఆ బోధని ఎలా అందించాడు బాబా, అదే గొప్ప ప్రత్యేకత అండి. బాబాలకు బోధన దక్షత అంటే ఎవరిని నొప్పించకుండా అందులో జ్ఞానం ఉంటుంది, బోధ అమృతం ఉంటుంది. అది ఎవరికి తగలాలో వాడికే తగులుతుంది, వాడికి అందుతుంది. తగులుతుందనే కనుకన్నా కూడా వాడికే అందుతుంది. అంటే దీని అంతా చూస్తే బాబా అంతర్యామి, బాబా సర్వజ్ఞుడు, బాబా అందరి హితం కోరేవాడు. మేలు కాదు, మళ్ళా హితము. మేలు అంటే టెంపరీ, హితం అంటే శాశ్వతం. పదాలు వచ్చంటే దానికి భావం మనం తరిచి చూడాలి. అందరి హితం కోరడానికే బాబా వచ్చింది. కాబట్టి బాబా యొక్క ప్రతి కదలికని మనం నిరంతరం గమనించాలి. అంటే కదలంటే మనం జీవితం చదువుతున్నాం, చేయనప్పుడు ఆ ప్రతి ఒక్క మాటలలో కూడా కదలికని కూడా మనం గమనించాలి. ఒక నైవేద్యం చేస్తాడు, కొన్ని పనులు దాచిపెడతాడు, కొన్ని పనులు బాబా నైవేద్యం ఇస్తాడు. వెంటనే బాబా ఏమంటాడు, ఒరే ఆ పండితుడు నాకు అర్పించకుండా ఏమి తినడు అంటే వీడికి తగిలిందన్నమాట. అంటే ఇక్కడ బాబా తమకు నివేదించకుండా ఆ గాడ్డే తినడు, పండిట్ తిన్నాడు. పేర్లు మార్పు వచ్చింది ఇక్కడ. ఆ గాడ్గే అతడు భగవత్ సమర్పించకుండా ఏమి తినడు, కానీ ఈ పండిట్ ఏం చేశాడు, అర్పించకుండా తింటున్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం, ఈ ఒక్క వాక్యం ఏం చేసుకోవాలి. ఒకటి,
సద్గురు అదృశ్యంగా మన వెంటే ఉన్నాడు. సర్వజ్ఞుడు అనే పదం 5 అక్షరాలు, అది పదే వాడేస్తూనే ఉంటాం. సర్వజ్ఞుడు 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 అనేసి. అందుకే మాస్టర్ వివరణిస్తున్నారు ఇక్కడ. అంటే సద్గురు ఎప్పుడు అన్నాడు, సద్గురు ఎప్పుడు అదృశ్యంగా మన చెప్తే ఉంటాడు. ఇది ఒక్కటి చాలు మనిషి సంస్కరింపబడడానికి. ఈ ఒక్క నిరంతరం గుర్తించుకుంటే చాలు. మరి ఈ విధంగా గుర్తించుకోకపోతే దురదృష్టం, గుర్తించుకుంటే అదృష్టం. మనలో ఉన్న దురదృష్టాన్ని పోగొట్టడానికి సాయినాథుడు ఈ పండిట్కి గాడ్గికి చెప్పాడా? ఎంతమందికి అనువాదించాడు? మహసాపతికి ఇవ్వలేదా? శ్యామకి ఇవ్వలేదా? సాటేకి ఇవ్వలేదా? నాకేకి ఇవ్వలేదా? మరి వాటి సారాంశం తెలిస్తే బాబా సర్వజ్ఞుడు అధ్యాయం కడ చేస్తాం. ఆ సర్వజ్ఞుడు అధ్యాయం పూర్తి అయిపోయింది, 5వ అధ్యాయం. అది గుర్తించుకుంటే అదృష్టం ఉన్నాడు, గుర్తించుకోకపోతే దురదృష్టం ఉన్నాడు. ఎందుకు దురదృష్టం? పక్కన ఆయన ఉన్నాడు, అది మనం చూడలేకపోయాం. మరి భగవంతుడు చూడలేకపోయినప్పుడు అది దురదృష్టమే కదా. అర్థమైంది లేదు. అంటే ఆయన మన వెంటే ఉన్నాడని చెప్పడమే బాబా యొక్క ఉద్దేశం. దాన్ని బాగా మాటకి వివరణిస్తూ వస్తున్నాడు ఇక్కడ. అలా కాకా మహాజనుడు శ్రీలో 10 రోజులు ఉండాలని వచ్చాడు. బాబా వెంట వెళ్ళిపోమన్నాడు. అలాగే దోమలు ఇంకొకరు వచ్చాడు, వాడేమో వెళ్ళిపోమన్నాడు, దోమలేమో ఉండమన్నాడు. వాడు వెళ్ళిపోతే అక్కడ కార్యం నెరవేరుతుంది, వీడు వెళ్ళిపోయినా అక్కడ కార్యం చెడిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉంచుకున్నాడు. అక్కడ కార్యం లేదు, అక్కడ అంటే ఆ పని లేదు, అంటే ఆ పని చేసేవాడు అధికారం రాలేదు ఆడ, అందుకే దోమలు ఉంచుకున్నాడు. మరి వీటి అంతరార్థం అంతా కూడా ఏం చేస్తున్నాడు? వాడు వెళ్ళాలి, ఆ పని చేయాలి. దోమలు వెళ్ళిన పని కాదు కాబట్టి దోమలు తన సన్నిధానంలో ఉంచుకున్నాడు. మరి ఇక్కడ దోమలకి విశ్వాసం ఉండాలి, కాకా మహాజనికి విశ్వాసం ఉండాలి. ఏంటి వారం ఉన్నారు వచ్చారు, ఎప్పుడు పంపించేస్తున్నారే, మనకి ఇష్టం లేదా? ఆయన మాత్రం ఉండమన్నాడే. తేడా ఎక్కడ వచ్చింది? విశ్వాసంలో తేడా వచ్చింది. కానీ అమర సాయిబాబా అపర భక్తుడు, ఆయన మనకు దైవం అంటుంటున్నాం, మాటల్లో ఉంటుంది. కానీ మన దగ్గర వచ్చేటప్పటికి కొంచెం తక్కువగా ఆలోచిస్తాం. కానీ ఇక్కడ దోమలు కానీ ఈ కాహమాదాలు కానీ ఏవి అంటే కారణం ఏంటి? ఇష్టాయిష్టాలని అపార శ్రేయస్సుని భగవంతుడు కూడా మనకు చెందనివ్వదని ఇక్కడ గుర్తించాలి. ఇష్టము అయిష్టము ఉంటే భగవద్గీత కనుక మనం సంపూర్ణంగా పొందలేము. ఒక బాగా చెప్పాలంటే ఆ ఇష్టాయిష్టాలే ఇంటి దొంగలు. ఇంటి దొంగలు అంటే ఇష్టము అయిష్టమే. కాబట్టి ఆ ఇష్టము అయిష్టము ఉన్నప్పుడు నువ్వు భగవంతుడికి దూరం అవుతావు. మరి ఏం చేయాలి? అంతా భగవంతుడి ఇచ్చ అనే భావాన్ని నెలకొల్పడమే. ఇప్పుడు అంతా భగవంతుని ఇచ్చారు. ఇక్కడ బాబా చెప్తున్నాడు, మాటగా చెప్తున్నారా? మన పెద్దలు ఎప్పుడు చెప్పారు, శివుని ఆజ్ఞ లేనిదే. మరి ఏంటి దాని అర్థం? ఇదే కదా, ఆయన ఆజ్ఞ లేని ఏది చీమే పుట్టదన్నాడు. మరి అది మాస్టర్ గారి విషయంలో జరగలేదా? మాస్టర్ గారు షూ వేసుకుని పోయాడు, ఏదో గరగర అంటా ఉన్నది, ఇంటికి వచ్చి షూ తీసాడు, లోపల తేలు ఉంది. మరి శివుడు లోపల తేలు ఉంటే పుట్టకుండా ఎలా ఉంది? ఆ సమయానికి వచ్చినప్పుడు మనకు జరిగినప్పుడు అయ్యో అని మా భావన రాదు. ఆ బాధని సంపూర్ణంగా భరించే శక్తి వస్తుంది. విశ్వాసం ఉంటే శక్తి వస్తుందని చెప్తున్నాను ఇక్కడ. కాబట్టి ఆ ఇష్టాల ఇంటి దొంగలను వాటిని వేడనదే గురువు కృప నీకు లభించదు. ఇక్కడ మాస్టర్ స్పష్టంగా తెలుస్తున్నాడు పుస్తకాన్ని, ఇక్కడ ఒడిచిపెడుతున్నాడు. ఆ ఇష్టాసను నువ్వు దాన్ని తొలగించుకోకపోతే నీకు గురువు కృపే కలగదు. ఇప్పుడు ముందే చెప్పుకున్నాం, ఇంట్రడక్షన్ అని చెప్పుకున్నాం. పరిపూర్ణమైన జ్ఞానం పొందాలంటే, ఆత్మస్వరూపమైన జ్ఞానం పొందాలంటే, ఆత్మజ్ఞానం మనం పొందాలంటే మనోబుద్ధిని, ఇంద్రియాలని, అహంకారాన్ని జయించాలని చెప్పుకున్నాం.
మరి ఈ మూడు జయించకుండా నేను ఆత్మజ్ఞానం పొందాను, నాకు ఆత్మజ్ఞానం కావాలి అని ఎంత మేరకు అలా కోరడమని ఆలోచించాలి ఇక్కడ. నాకు ఆత్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కావాలంటే ముందు నీ బుద్ధి చంచలంగా ఉందా, నిశ్చలంగా ఉందా అని మనకు తెలిసి చూసుకోవాలి ఇక్కడ. అందుకే మంచి కథ చెప్పినాడు, ఆ రెండు ఉంటే అది నువ్వు వదిలిపెట్టిందే గురువు యొక్క కృప నీకు లభ్యం కాదు. వివేక వైరాగ్యాలు ఉండవు, నిష్ఠాసబూరి అసలు ఉండదు. చూడండి, ఇష్టాయిష్టాలు పట్టుకుంటే ఎటువంటి వస్తుంది చూడండి. ఇక్కడ గురుకృప పోయింది, వివేకం లేదు, వైరాగ్యం లేదు, ఇంక నిష్ఠాసబూరి అసలు కూడా ఉండదు. ఎలా కుదురుతుంది? కాబట్టి అలా కుదరడానికి అవకాశం ఉండదు. కానీ ఇక్కడ వృద్ధి చెంది ఇష్టము అయిష్టము జయించు. ఈ ఆధ్యాత్మికత అనేది ఎంత ఆశామాసనే కదా అనుకుంటున్నాం. నాకు వివేక వైరాగ్యం ఉంది, భక్తి లేదు, ముందుకు పోతాం. ఒక పక్షికి వివేకము వైరాగ్యము రెండు రెక్కలు, తోక లేకపోతే పోతుందా? ఆ తోకే భక్తి. చూడు, ఏడాది కనెక్షన్ పెడుతున్నాడు ఇక్కడ. వివేకం ఉంది, వైరాగ్యం ఉంది, భక్తి లేదు. భక్తి అంటే కట్టుబడి ఉండడం. ఒక పక్షికి రెండు రెక్కలు ఉంది, తోక లేదనుకోండి, ఇది ఎగరలేదు. అందుకే ఇది ఒక్కటున్నా నేను గమ్యించేస్తాను లేదు, ఒకటి తగ్గినా గమ్యించేరాడు, ఒకటున్నా గమ్యించేరాడు. ఒక పదార్థంలో అన్ని సరైన మొత్తంలో పడితేనే ఆ పదార్థం ఏ విధంగా రుచికరంగా ఉంటుందో ఆధ్యాత్మిక కూడా అంతే. ఏదో ఒకటి పట్టుకుని పోతానంటే వీలు కాదు. పట్టుకున్నారు కానండి రామదాసు, అంతే కదా. కీర్తనధార తరించాడన్నాము, కీర్తనధార తరించిన ఆ ఇష్టాయిష్టాలు, వివేక వైరాగ్యాలు, భక్తి అన్నీ అందులో ఉంది. ఆ ఒకటి పెట్టుకున్నాడు కాబట్టి నేను కూడా బాగా పాటలు పాడేసి నేను కూడా గమ్యం చేస్తానని చెప్పచ్చు నేను. కానీ ఆ పాట పాడేటప్పుడు, ఆ కీర్తన చేసేటప్పుడు నా దృష్టి ఎవరి మీద ఉంది? నేను బాగా పాడుతున్నాను దాని దృష్టి మీద ఉందా? జనం ఎక్కువ వస్తే నేను పాడతాను అనే భావం నాకు ఉందా? ఇదే కదా వివేక వైరాగ్యం అంటే. అంటే ఏంటి? జనం వస్తే ఇష్టము, జనం రాకపోతే అయిష్టము, వచ్చేదే లేదు అక్కడ. కాబట్టి ఆ ఇష్టాయిష్టాలు ఉంటే నీకు గురుకృపనే ఉండదు, నీకు వివేక వైరాగ్యాలు ఉండవు, శ్రద్ధాసబులు అసలు అంత ముందు ఉండదు. ఉదాహరణకి అందుకే భారతాన్ని ఎందుకు చెప్తా అంటే, ఉదాహరణకి ఎంత హితం చెప్తాడు కృష్ణ భగవానుడు రాయబారానికి వచ్చి. ఎవరికి? అందరికి, దుర్యోధనుడికి, కౌరులకి హితం చెప్తాడు. ఎందుకు అనవసరంగా యుద్ధం చేసుకుంటా? వాళ్ళు అడిగేదంత 5 ఊళ్ళు అడిగారు, రాజ్యాలంతా సంపాదించుకుని చివరికి 5 ఊళ్ళు ఏమన్నాడు. ఆ 5 గ్రామాలు ఇచ్చుంటే కురుక్షేత్రం జరిగి ఉండదు. మరి ఎంత హితం చెప్పినప్పుడు కూడా ఆ దుర్యోధనుడు విన్నాడా? పోనీ కర్ణుడేమో విన్నాడా? చివరికైనా పతనమయ్యాడు. సాక్షాత్ కృష్ణ భగవానుడు చెప్తేనే. మరి సాక్షాత్తు సాయినాథుడు గ్రంథరూపంలో మనకు చెప్తూనే ఉన్నాడు నిరంతరం. మన ప్రశ్నకండి, ఎవరిని విమర్శ కాదు, మనకన్నా విమర్శ చేసుకోవడానికి ఈ ప్రబోధం వచ్చింది. మరి అలా ఎంత హితం చెప్తున్నప్పటికి కూడా ఆ హితాన్ని ఎంత మేరకు పట్టుకుంటున్నాము? పట్టుకుంటే ఫలితం, వదిలితే అగాధం. అంచే వదిలేమంటే అగాధంలో పడిపోతాం మళ్ళీ. అందుకే ఎందుకు మహాభారతం, అందుకే వింటే భారతం వినాలి, తింటే గాలిని తినాలి. ఎందుకు ఆ పదం పిచ్చేది? ఆ పదాలను మర్చిపోతున్నాం మనం. అంటే ఏంటి? అందులో అంతరార్థం ఉంది. వ్యాస భగవానుడు భారతాన్ని అందించాడంటే మనం సంస్కరించడం కోసమే. అందుకే బాబా చూడండి, మామిడి పూత ఉదాహరణ చెప్తాడు. మరి ఆ మామిడి పూతను ఉదాహరణగా తీసుకున్నా కూడా, దాని గురించి మనం ఆలోచించినా కూడా అనేక వాటిల్లో ఇంత పూతలంతా రాలిపోతా ఉంది. మరి గాలికి, వానకి, తుఫానికి అన్నికి తట్టుకుని నిలబడింది పోతే. అన్ని పూతలే కదా, బలమైన పూత, బలం తక్కువ పూత ఉండదు. పూత భూషిద్దంటే ఒకటి బలంగా, ఒకటి తక్కువగా. పూత ఒకటే విధంగా ఉంటుంది, వేరే విధంగా ఉంటుందా? ఒకటే ఉంటుంది. కానీ
ఇంత ఆటు పడుకుంటే కూడా బలంగా గట్టిగా పట్టుకున్నది మాత్రమే పిందయింది, కాయ అయింది, పండయింది. ఆ విధంగా బలంగా ఆటుపోటులకి మనం ఎంత మాత్రం పట్టుకుంటున్నాము, ప్రతి ఒక్కటికి మనకు అనుభవించుకుంటుండాలండి. మారామా, మారుతున్నామా, మారబోతామా కాదు, ముందు అనుభవించుకో. ఎందుకంటే అనుక్షణం ఇది గుర్తు చేసుకుంటుంటే ఒక గాడిలో పడతాం. నడవగా దారి ఏర్పడినట్టుగా. దారి లేదు, నడవగా దారి ఏర్పడుతుంది అనుకోండి, నడవగా దారి ఏర్పడుతుంది కదండి. అట్లా ప్రతిరోజు ఈ సత్సంగం ద్వారా మాస్టర్ గారు ఈ వినడం ద్వారా ఆ సంస్కారం లోపల దాగి ఉంటుందట. అది ఏ జన్మకు కావినా వచ్చే జన్మ కానీ తిరిగి మేలుకుంటుందట. ఇప్పుడేమనుకుంటున్నాం మనం, అయ్యో చేయలేకపోతున్నామే అది ఆ రోజున కలుగుతుందట. ఇంత వింటున్నామే కానీ మనం చేయలేకపోతున్నామే అంటే ఏమిటి, తప్పు తెలుసుకున్నాడు. అది మార్పు కదా, అట్లే ఉండమని కాదు. అందుకని మాస్టర్ గారు నిన్న సత్సంగం నటించాడు కాబట్టి ఆ పోదం చూపించాడు. మరి అది గొప్ప బోధ కాదా? అదే బాబా యొక్క బోధనా దక్షత అంటే ఇదేనండి. దీనికోసం నేను శ్లోకాలు చెప్పలేదు, పద్యాలు చెప్పలేదు, సంస్కృతం మారలేదు, మామూలు పరిభాషలు చెప్పాడు. అంటే చిన్నపిల్లవాడు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పాడు. చిన్నపిల్లడికి నేను చదువుతున్నా పాస్ కాలేకపోతున్నాను అంటే నీకు శ్రద్ధ లేదురా, నీ శ్రద్ధ అంటే ఆ బాగుడు గట్టిగా పట్టుకో, అందులో సారాన్ని గ్రహించు, నువ్వు పాస్ అవుతావని చెప్పినాడు. మనకు అర్థం కదా. మరి ఆ పిల్లవాడు అర్థమయ్యే రీతిలో ఈ మాట చెప్తున్నాడు ఇక్కడ. అందుకే ఇక్కడ ఏనాడు, అందుకే వాటిని నిగ్రహించాలని భగవద్గీత చెబుతుంది. దేని ఇష్టాన్ని, అహంకారాన్ని, ఇంద్రియాలని, మనోబుద్ధి, చాంచల్యాన్ని నిరోధించడం కాదు. నిరోధించడం వేరే, నిగ్రహించడం వేరే. నిరోధించడం టెంపరీ, అది పెడతాం అనమాట. ఉత్తరానికి వచ్చావు ఇలా తల ఊపుతాను అనమాట, రాగుడు అని. మరి అది పోతున్నాం కదా, ఇతరాలు ఎందుకు అని మన మనసంతా కలిసి దాన్ని పెట్టామనుకోండి, అలా అభ్యాసం చేసామనుకోండి, ఇంకా అది మన దర్జాపడ కూడా కాదు. ఏదైనా అంతేనండి, స్తోమతను కూడా పెంచి పోషించామంటే మనం కబలిస్తుంది. కొద్దిగా స్థానం ఇస్తే చాలు మొత్తం ఆక్రమిస్తుంది. దీని ఉదాహరణ మనకి ఒంటె కథ ఒకటి ఉంది, గుడారము ఒంటి కథ. తలదాచుకుంటాడు, నిలబడికి వాడి అయ్యో పాపం అనుకుంటాడు. ఈ మనసు కూడా అంతే, అనకపోతే ఏసేపు అడిగితే పొయ్యిద్దాంలే అని అంటే అనుకోండి, ఇంకేముందా, ఇంకా ఒకటి పక్కనే మొత్తం గమనించేస్తుంది. ఇంతకుముందు మన పిల్లల చింతన కథల్లోనే ఆధ్యాత్మికతత్వం ఉందండి. ఆ కథలో ఆధ్యాత్మికతత్వం ఉంది, అసలు జీవితం ఎలా జీవించాలనే విషయం కూడా ఉంది. ఆ కథ ప్రతి ఒక్క కథ రూపంలో ఉంది. అవి అప్పుడు ఎవరు చెప్తున్నారు, ఏదో కథ చెప్తున్నారు, ఆ కథ రాయమంటున్నారు, అయిపోయింది వాడికి. అదే మాస్టర్ గారి ప్రత్యేకత. మాస్టర్ గారు లెసన్ చెప్తున్నాడంటే అది ఇంగ్లీష్ పొయిటరీ కావచ్చు, దాని ద్వారా ఆధ్యాత్మికతని మళ్ళీ ఇస్తున్నాడు. స్కేర్ పక్షి గురించి చెప్పాడు, ఒక కొండగోలు బిడికి కట్టా అంటే నక్షత్రాల గురించి చెప్పాడు. ఆ లెసన్స్ ఎలా చెప్తాడు చూడండి. అట్లా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే సామర్థ్యం బలరాజు మాస్టర్ గారు. అందుకే ఆయన అంత గొప్ప ప్రొఫెసర్ అయ్యారు ఆధ్యాత్మికతలో. అంటే ఎవరి దగ్గరికి చెప్పగలిగాడు కాబట్టి ఆధ్యాత్మిక ప్రొఫెసర్ గారు. అట్లా ఆ రెట్టిని వీడనేది సాధన లేదు. నువ్వు వీడకపోతే నీకు దుఃఖమే గతి, ఆనందం ఉండదు. ఏ రెడ్డిని ఇష్టము అయిష్టని అంటే ఎలా ఉంటుంది, ఎలా ఉండగలము, ఇష్టము అయిష్టము లేకుండా ఎలా ఉంటాము. ఒక్క ఉదాహరణ చూసుకోండి, దేని బట్టి ఇష్టం ఉండాలి, అసలు ఇష్టం అంటే ఏంటి, ఇష్టం అంటే మన పదం అర్థం ఏంటి. బాగా నచ్చింది ఇష్టం. ఇప్పుడు నాకు స్మార్ట్ ఫోన్ ఇదంటే నాకు ఇష్టం,
ఇది లేకపోతే నా బతుకు లేదు అనే ఇష్టం ఉండకూడదు. నిద్ర లేస్తే నీ ఫోన్ చూసుకుంటున్నా, ఆ డైలీ నా కార్యక్రమం అది. ఆ రోజు ఛార్జింగ్ లేకనో ఫోన్ లేకనో పోయిందనుకోండి, బాధపడతా. అర్థమనుకుంటున్నా. అది కాకుండా ఉద్యోగము అలాంటి పట్ల అది నిత్యవసరం కదా. అది లేకపోతే ఆ ఇష్టం ఎలా? అది అవసరం. ఇష్టం వేరే, అవసరం వేరే. కోరిక వేరే, అవసరం వేరే. నాకు ఉద్యోగం లేదు, మా పిల్లవాడికి ఉద్యోగం లేదు. ఉద్యోగం రావడం ఇష్టం, అంతేగాని 2 లక్షల 10 లక్షలు మంత్లీ శాలరీ రావాలనుకోవడం, రాకపోతే బాధపడడం, ఏది లేకపోయినా 50,000 వచ్చింది కదా నేను సంతోషపడేవాడు ఎంతమంది ఉన్నాము. పక్కింటి ₹1,00,000 జీతం వచ్చేసి మన పిల్లలకి 40-30 జీతం వచ్చింది. ఆ ₹1,00,000 జీతంతో వాడు అప్పులు పాలైనాడు. ఈ 30,000 జీతంతో మిగిల్చుకున్నాడు. డబ్బులు ఎక్కువ వచ్చింది అనుకోండి, జలసా ఖర్చు పెట్టాలనిపిస్తుంది. అంటే ఎక్కువ కోరుకున్నాను నేను. మా పిల్లవాడికి 10 లక్షలు, 15 లక్షలు, ఒకటి 20 లక్షలు శాలరీ అనుకున్నా. ఆయన వాళ్ళకి వచ్చింది, వాడు దుబారా చేశాడు. వాడిని అమెరికాకు పంపించుకున్న పోయింది, ఏడవ నుండి పోయింది. మరి దుఃఖం మనకు వచ్చిందా లేదా? అదే మనం ప్రతి ఒక్కదా అన్వించుకోవాలి. అవసరం వేరేగా, ఇష్టమా? ఇప్పుడు భోజనం చేస్తున్నాను నేను, భోజనానికి ఒక కూర అంటే సరిపోతుంది. నేనేదో నాకు ఇష్టమైన కూర చేయమన్నాను, వాళ్ళు చేయలేదు. నాకు చిరుని కోపం. అర్థమైంది అనుకుంటున్నాను. ఆ కోపం వల్ల ఏమైంది? ఇంట్లో రగడ, ఆ రగడకి అశాంతి. అది ఇక్కడ ఎవరైనా ఇవ్వడం. కాబట్టి ఆ 2 విడకపోతే నీకు దుఃఖమే గతి. ఇప్పుడు దామోదరాస్నే వస్తాడు, కాడు విసురుతాడు. బాబా నా వ్యాపార లాభం వస్తే నీకు వాటా ఇస్తానంటాడు. అప్పుడు మా బాబాయ్ ఉంటాడు, అటువంటి వాటిలో ఇరికిచ్చి బాగా అంటాడు. అని వదిలేశాడా? మళ్ళీ ఏం చెప్తున్నాడు? నువ్వు ఎప్పుడు తెలిస్తే అప్పుడు నేను నీ దగ్గర ఉంటా, నీళ్ళు కాపాడతా. వ్యాపారం లాభం రావాలనుకుంటున్నావు, వ్యాపారం లాభం వచ్చింది. లాభం వస్తానే పొగరు తలకెక్కుతుంది, డబ్బు వస్తానే నువ్వు నాశనం అవుతావు. అదొకటి. 2, వ్యాపారంలో భగవంతుడు లిక్కిచ్చి పెట్టబాక, నాకు వాటికి దూరం. మనిషి ఎప్పుడు ఆనందంగానే కోరుకుంటున్నాడు. అభయం ఇచ్చాడు కదా. నువ్వు ఎప్పుడు తెలిస్తే నేను అప్పుడు ఉంటానని చెప్పాడు. ఆయన పక్కన ఉంటే మనకి ఇంకా శ్రేయస్కరమే కదా. మళ్ళీ ఎప్పుడు తెలిస్తే అప్పుడు అన్నాడు ఆయన. నువ్వు అర్థంలో పండుగ తెలిసినా కూడా ఇంకా కాపాడతాడు. మరి అటువంటి అర్ధరాత్రి సమయంలో కాపాడే సందర్భాలు ఎన్ని లేవు బాబా చరిత్రలో? అసలు మనకు కూడా జరగలేదా? మరి ఎప్పుడు తెలిస్తే అప్పుడు అని బాబా అభయం ఇచ్చిన తర్వాత ఆ అభయాన్ని నిరంతరం గుర్తుపెట్టుకో అవసరం ఉందా లేదా? ఇష్టాచరణ అనుకోండి, దాన్ని జారిపోతాం. ఎప్పుడు తెలిస్తే అప్పుడు అన్నాడు దామోదరానికి. మన దేగేకి నువ్వు ఎక్కడున్నా, ఎంత దూరం ఉన్నా నేను ఉంటున్నాడు. పురందరేకి నువ్వు 2000 మైళ్ళ దూరం ఉన్నాడు సరే. అక్కడ మాస్టర్ మనం అంతగా గుర్తుపెట్టుకోగలమా అంటాడండి మాస్టర్ గారు. కాళ్ళ నీళ్ళు పడతాయి. ఆయన గుర్తుపెట్టుకున్నంతగా మనమంతా గుర్తుపెట్టుకోగలమా? నువ్వు లేకపోతే ఒక బెతుకైనా తినన్నాడు మళ్ళా బాబా పురందరని చూసి. ఎంతటి శ్రద్ధ పురందర మీద బాబాకి. అట్లా కానీ ప్రతి ఒక్క పాయింట్ను మనం తలుచుకున్నప్పుడు ఇదే సాధన. నేను తలుచుకున్నప్పుడు ఇంక ఇష్టం ఉండదు, అయిష్టం ఉండదు అని బాబా ఈ దామోదరానికి కూడా నువ్వు ఇప్పుడు వచ్చినప్పుడు నేను అభయం ఇస్తా చెప్పాడు. అంటే ఇక్కడ లాభాన్ని ఆశించటం మానవ సహజమే అయినా ఇప్పుడు చెప్పారే ఉద్యోగం అది అనేసి
లాభాన్ని ఆశించడం మానవ సహజమే అయినా వివేకాన్ని కోల్పోయి కర్మసూత్రాన్ని మర్చిపోయి ఇష్టాయిష్టాల కఠినమైన అతీతమైన శ్రేయస్సును మర్చిపోయి ఆశించడం దుఃఖహేతువు. మళ్ళా వినిసుకుంటున్నాం ఇక్కడ. లాభాన్ని ఆశించడం, వ్యాపార లాభం కలగడం, ఆశించడం మానవ నైజం. ఆ నైజం వివేకం కోల్పోయింది. అంటే ఏంటి? 10 లక్షల లాభం రావాలి, వస్తుంది, నాకు 20 లక్షల లాభం కావాలి, అది ఇస్తే 10 లక్షలు నీకు ఇస్తా, 5 లక్షలు నీకు ఇస్తా, నేను 4 కొబ్బరికాయలు కొడతా. అది వివేకం కోల్పోయిందా లేదా? ప్రతి ఒక్కటి భగవద్ ప్రసాదాన్ని భావించడం వివేకం కాదు. నాకు ఇంత కావాలని కోరుకోవడం వివేకాన్ని కోల్పోవడం. తద్వారా కర్మసూత్రాన్ని, కర్మసూత్రం అంటే మనకి ఎంత ప్రాప్తమో అంతే ప్రాప్తం. దాని ఇష్టాయిష్టాలకి అతీతమైన శ్రేయస్సును మర్చిపోతున్నాం. అలా మర్చిపోవడం వల్ల, మనకు అలివిగాన్ని ఆశించడం వల్ల దుఃఖానికి మనం కారకులమవుతున్నాము. అదే సత్యంగా చెప్పుకున్నాం మనం. మా అమ్మాయికి మొగుడు కావాలా, అమెరికా ప్రెసిడెంట్ మొగుడు కావాలంటే ఎగ్జాంపుల్ అది. ఇప్పుడు బాగా కోట్లకు ఉన్న వారి ఇంట్లో మా అమ్మాయిని ఇస్తే బాగుపడుతున్న గ్యారంటీ ఉంటుందంటారా? వాడి భార్య వాడిని పోషించుకునే వారి ఇంట్లో అయితే ఉంటే గ్యారంటీగా ఉండదనేమో ఉంటుందా? అర్థమైన భావించుకుంటున్నాం. కర్మసూత్రాన్ని గుర్తుపెట్టుకో, ఇష్టాచారాన్ని గుర్తుపెట్టుకో, లేకపోతే అదే నీకు దుఃఖహేతు అవుతుంది. అని చెబుతూ నిరంతరం ఆ దుఃఖహేతు ఏదైతే నిరంతరము సాయి స్మరించలేని స్థితికి దిగజారిపోతామట. ఇంక బాగా ఎలా గుర్తుంటాడు? సాయి స్మరించలేని స్థాయికి దిగజారిపోతాం, అంటే పట్టాలు తగ్గిపోతాం. మన దృష్టి అంతా కూడా దాని మీద ఉంటుంది. మనం ఏది అడిగేమో అది ఇవ్వలేదు, మనం ఏది అడిగి అది ఇవ్వలేదు, వాడికి ఇచ్చాడే. లేదా నేను కోరిక తక్కువ వచ్చింది, అది నాకు అయిష్టం. తినడానికి ఏదో పదార్థం ఉంది, సరిపోతుంది, కానీ నచ్చిన పదార్థం లేదు, ఆ పెట్టిన అయిష్టం. దానివల్ల ఆ ఈశ్వరులో బాబాకి ముద్ర పెట్టకుండా మర్చిపోతా. మీరు కాదు, మీరు కాదని చెప్పాను లేదు, ఇబ్బంది లేదు. మనం అనుకున్న ఆ పదార్థం అక్కడ లేకపోతే కనీసం బాబా పెట్టడం ముద్ద జ్ఞాపకం ఉంటుందంటారా? నాకు లేదు. అదే చెప్తున్నాను ఇక్కడ. ఆ స్మరించిన స్థితికి నువ్వు దిగజారిపోతావు. అంటే నిరంతర మన సాయి స్మరణ చేసుకుంటే ఈ దోషం నివారణ అవుతుంది. నిరంతర సాయి స్మరణ చేసుకుంటే సాయి స్మరణ సాయి సాయి అనుకోవడమా? ఇక్కడ సాయి స్మరణ అంటే వారిని స్మరించడం అంటే వివిధ రీతుల వారు బోధించిన దానిని హృదయంతో నిలుపుకోవడం స్మరించడం అంటే. స్మరణ అంటే నిరంతరము సాయి వరకు ఏం బోధించాడో ఆ బోధ యొక్క సారాన్ని హృదయంలో నిలుపుకుంటే అది స్మరించడం. అందుకని సాయి నామస్మరణం లేదా రామనామస్మరణం కృష్ణనామస్మరణం కాదు. వారి యొక్క బోధని హృదయంలో ఉంటే ఇష్టము లేదు, అయిష్టము లేదు, కోపము లేదు, ఆవేశం లేదు, ఇక లోభం లేదు, మదం లేదు, మోహం ఉండదు. అందుకని నిత్య పాలన పెట్టాడు మాస్టర్ గారు. పాలన చేయగా 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 ఆ భావాల హృదయంలో అలాగే పదమే ఉంటుంది. అలా చేయకపోతే మనం బాబాకి అభయాన్ని మరిచిన వాళ్ళం అవుతాం. ఏమి ఇచ్చాడు ఆయన? నువ్వు ఎక్కడ ఉంటే నేను ఎప్పుడు పిలిస్తే నేను వస్తాను చెప్పాడు కదా. నేనుండగా నీకు భయం ఎలా? నా భక్తుడింట్లో అనవసరం ఏమి ఉండదు, వాళ్ళు ఎలా పసుపు ఉంచుతాను మరి సూత్రం చెప్పాడు కదండి. అంటే అండి ఆయనకి అభయాన్ని మనం మర్చిపోతున్నాం. అంటే మర్చిపోయి క్షణికమైన కష్ట సుఖాల వలయ రుచుకుంటున్నాం. కష్టము సుఖం అన్నాడు, క్షణికము. కష్టం చెప్పలే, క్షణికమైన కష్టము అంటే అశాశ్వత కష్టము సుఖాల్లో ఉండిపోతూ ఆ చిక్కుపడిపోతున్నాం. అప్పుడు బాబా ఇచ్చిన అభయము ఆ ప్రసాదము మనకి ఆ పరిస్థితి చిక్కుకుంటామే, ఆ చిక్కుకుంటే సాలుగులు చిక్కుకుంటాం బయటపడలేం కదా. కాబట్టి బాబాయ్ అనుగుణం కూడా మనం పొందలేము. నిజమైన అభయం అంటే ఏమిటి?
అంటే ఇక్కడ ద్వంద్వ అతీత స్థితిని గుర్తించు అంటే ఉన్నది ఒకటే, రెండు కాదు. అభయం అన్నాడు ఇక్కడ. బాబాయ్ ఏమన్నాడు? నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వస్తా అన్నాడు. ఇప్పుడు బాబాయ్ ఎక్కడ? సిరిలో ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? సిరిలో ఉన్నాడు అనుకుంటే ద్వంద్వ స్థితి, ఇంకెక్కడ లేడని అర్థం కాదు. ఆయన అంతటా ఉన్నాడు, అది ఆయన అవయవం. ఇక్కడ అవయవం అనేది అంటేనే ద్వంద్వ అతీత స్థితి గుర్తించాడు ఇక్కడ. బాబా అంటే అది శరీరం మాత్రమే కాదు అని గుర్తుపెట్టుకోవడం ఆయన యొక్క అభయాన్ని మనం పొందినట్టు. అలా కర్మసూత్రం ఫలితాన్ని నిర్ణయిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాల. కర్మసూత్రమే నీకు ఫలితాన్ని నిర్ణయిస్తుంది. నువ్వు ఏమి నాటుతావో అదే ఫలితం నీకు వస్తుంది. మనేమంటే పెట్టి పుట్టాడరా వాడు అంటాం, పుణ్యం కొద్ది పురుషుడు అంటాం, దానం కొద్ది బిడ్డలు అంటాం, వాడు ఏదో పాపం చేశాడరా అంటాం, నేను యాక్సిడెంట్ అయితే, వాడు రోగం చెడిపోయినారా అంటాం. మరి ఇవన్నీ కర్మసూత్రం కాదా? మరి ఆ కర్మసూత్రాన్ని గుర్తుకుంటే నీకు దుఃఖం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు నాకు ఈ పరిస్థితి అంతే. కోరవచ్చా కోరకూడదు కాదు, నువ్వు కోరవచ్చు, దానికని ఉండవద్దు, జరగకపోతే. ఇప్పుడు ఒకటికి జోగినేవాడికి వాడు డబ్బులు రావాలి, 1400 రూపాయలు డబ్బులు రావాలి. బాబా డబ్బులు రావాలి, దావా వేస్తానంటాడు, వద్దంటాడు బాబా. అంటే ఎందుకు కొట్టున్నాడు అలా అని ప్రయత్నం చేయకూడదా అని మనకు అనిపిస్తుంది. ఆయన వద్దన్నాడు, అది అంటాడు, మనం దావా వేయకపోతే డబ్బులు ఎట్టిస్తాడు వాడు అనుకుంటా. మనం అప్పించాం వాడికి, అడగకుండా గమ్మునుంటే మనకు వస్తుందా? ఆయన అడగొద్దనే, ఆయన అడగొద్దన్నాడు, అడగదు ఎలా వస్తుంది మనం అనుకుంటాం కదా. అని అడగొద్దని చెప్పాడు కదా. చెప్పినప్పుడు అడగకు కట్టి వస్తుంది బాబా, వాడు ఎగ్గొడతాడు కదా, కాముగా ఉండరా అన్నాడు. ఎందుకంటున్నాడు ఆ మాట అని మనం అర్థం చేసుకోవాలి. దాని ఎత్తున్నాడు, ఎత్తించవచ్చు, కానీ మన ఎత్తంతో వస్తుందని మాత్రం భావించవద్దు. ఈవినోడు ఎంత బీగిన ఇవ్వడు, తగ్గుంటేవాడా ఎన్ని చేస్తాడా? ఇవ్వాలనుకునేవాడు ఇస్తాడు. అదే ఇప్పుడు అలా మనదైతే మనకు తప్పక తగ్గుతుంది. లేనప్పుడు ఈ దావాలు తగుల వల్ల జనం పరపడు పెరుగుతుంది, ద్వేషం వస్తుంది, చెనబస విరబతులు అవుతాం. అది బాబా ఉద్దేశం అండి. దావా వెయ్యి, ప్రయత్నించి, కానీ ద్వేషం లోపల ఉండొచ్చు. బుసగొట్టు, కాటే బాగా అర్థం చేయడం చెప్తున్నా లేదా? అది భావాలు అన్నాడు. లేకపోతే కర్మ ఇందులో బంధం విడిపడాలి అని ధ్యేయం అనుకుంటుంది. మళ్ళా ఈ ద్వేషంతో, ఆ కక్షలు, ఆ కాపడ్యాలతో మళ్ళా తిరిగి జనం పరంపరలో పునరుద్ధరింపబడడం. అందుకే చనబస వీరభద్ర పగత ప్రత్యేక మనం పట్టుకోవాలి. అసలు పెద్ద కోటీశ్వరుడు, తన పేదవాడు, తర్వాత పాము, దిగజారే జన్మల. అది జాగ్రత్త పడడం కోసమే ఈ అదిగి బోధామృతం. మనోచాంచల్యాన్ని జయించు, మనసు పరిగిస్తూ ఉంటుంది, దాన్ని జయించు అని చెప్పడం ఉద్దేశం ఇది. ఇప్పుడు ఆ నిమోన్కర్ భార్య వాళ్ళ బిడ్డని వాళ్ళ అత్తగారు చేసి ఉన్నారు, వీళ్ళు బయట ఉన్నారు అనుకోండి, ఉద్యోగం చేస్తున్నారు, సొంతలు ఉండకుండా. అత్తగారు మామగారు అంటే అమ్మానాయన ఒక వేలో ఉన్నారు, బిడ్డలు ఆడ పెరుగుతూ ఉన్నారు, అర్థమైంది లేదు, పెరుగుతూ ఉన్నారు. ఆ బిడ్డకి అనారోగ్యంగా ఉంది అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది బిడ్డలు, చెప్తే అర్థమవుతుంది. అమ్మమ్మ వాళ్ళు బిడ్డలు ఉన్నారు, వీళ్ళు ఏదో ఉద్యోగం చేసుకుని అనుకుంటున్నాం. సరే ఆ బిడ్డకి ఆరోగ్యం సరిగా లేకపోతే నేను పోయేస్తాను అంటుంది. ఆయన ఏమంటాడు, పోయి వెంట తిరిగిదా అంటాడు. సరే బాబాను తీసుకున్న తర్వాత బాబా ఏమంటాడు, 4 రోజులు ఇసురా అంటాడు. ఎవరిని భార్య చెప్తాడు.
ఇప్పుడు బాగా ధర్మం చెప్పినాడు, భర్త మాటను కాదని కారణం అదనమే కదా, అవునా కదా అని మనం అనుకుంటాం. ఏ బాబాయ్ ఏంది, భర్తే దైవము, పతియే పూజ, పతి సేవే అని శాస్త్రం చెప్పింది కదా, మరి బాబాయ్ ఎందుకు ఆ చెప్పిన మాటని విరుద్ధంగా ఊడేసమ్మని చెప్పినాడే అని మనకు అనిపిస్తుంది. అంటే బాబా ఆర్షధర్మాన్ని పాటించలేదు. మరి ఆయన ఏం దేవుడు అండి అని మనకు అనిపిస్తుంది. దానికి మనకు అర్థమైనా కాకపోయినా సాయి చెప్పింది ఆ ధర్మమే తీరుతుందని విశ్వాసం ఉంటే, మన కోణంలో అది అధర్మం అనిపిస్తుంది, ఆమె విశ్వాసం ఉంటే అది అధర్మం అయినా ధర్మం అవుతుంది. ఎందుకంటే బాధ్యత అయింది. అని చెప్పాడు, అది పాపం మనకే సమ్మా అని చెప్పి నేను చేస్తాను, పాపం దానికి వస్తుంది నాకే సంబంధం అని చెప్పి నేను చేస్తున్నా. అంటే విశ్వాసం ఉంటేనండి. అందుకని ఆయనపై మన విశ్వాసం గుర్తు. అంటే ఇష్టాయిష్టాలు తోసిపుచ్చి వివేకంతో ఆలోచిస్తే ఆ ధర్మసూత్రం అర్థమవుతుంది. ఏ ధర్మసూత్రం? ఇప్పుడు భార్యాభర్తల ధర్మ విషయం. భార్య భర్తను దైవంగా గురువుగా తలచి అనుసరించవలసిందే. ఎప్పుడు అదో చెప్తున్నాడు. బ్రహ్మచర్యాశ్రమం నుండి గురువు దగ్గర నేర్చుకున్నాడు ధర్మాన్ని. 12 విద్య నేర్చుకున్నాడు కదా. గురువుగా ధర్మాన్ని బోధించాడు, అధర్మాన్ని బోధించాడా? బోధించాడు. ఆ ధర్మాన్ని ఎరిగిన వాడు వివాహానంతరం కూడా భార్యను ధర్మ మార్గం నడిపించగలిగితేనే అది సార్థకత. అర్థమైందా? తను బ్రహ్మచర్యాశ్రమంలో ఉంటూ ఏ ధర్మం అయితే నేర్చుకున్నాడో తను ధర్మపత్నిగా తీసుకున్న తర్వాత ఆ ధర్మపత్నిని కూడా ధర్మ మార్గంలో నడపడం మాత్రమే ఆర్షధర్మం ఆధారపడి ఉంటుంది. వీడు ధర్మం చెప్పిన తర్వాత దబాయించే అధికారం లేదు. ఏంటి అర్థమైందా? కాలేదా? కాలేదు. బ్రహ్మచారి గురువు దగ్గర 12 సంవత్సరాలు విద్యాభ్యాసం చేస్తాడు. చేసిన తర్వాత బ్రహ్మచారి అంటే పెళ్లి కాకుండా బ్రహ్మంతో నిరంతరము చరించిన వాడు, నిరంతరం బ్రహ్మతో చరించిన వాడు, వాడి యొక్క మనోస్థితి ఎలా ఉంటుంది? అంతా ధర్మతత్వమే ఉంటుంది. ధర్మంగానే జీవితం గడపాలని ఉంటుంది. గడిపేవాడు బ్రహ్మచారి అవుతాడు. అటువంటి ధర్మాన్ని తాను పొందిన తర్వాత వివాహం చేసుకున్న తర్వాత ఆ ధర్మపత్నిని కూడా ధర్మ మార్గంలో నిలపడమే ఆర్షధర్మం. తను ధర్మంగా లేకుండా నువ్వు ధర్మంగా ఉండని చెప్పడం ఆర్షధర్మం కాదు. నేను ధర్మంగా లేకుండా ఇతడు ధర్మంగా చెప్పడం, అజిమాషి చేయడం ధర్మానికి విరుద్ధం. ఇప్పుడు అర్థమైందా? అది ఆర్షధర్మం. అలా కాకుంటే అలా నేను లేదనుకోండి, నాకే వైద్యం తెలియదు, నీకేం మంది ఇవ్వగలను, నేను నాకే ఈత రాదు, మీకేం నేను పెద్దను, నేనే అధర్మంగా ఉన్నాను, మరి నన్ను చూసేది ఉంటారు. అది మూలం అక్కడ. అది చెప్తున్నాడు. అలా చేస్తే భర్త మహాపాపం చేసిన వాడవుతాడు. తను ధర్మంగా లేకుండా ధర్మంగా ఉండమని చెప్పడం కూడా పాపమే. అందుకే అండి అసలు పెళ్ళిలో కాశీయాత్ర పెట్టిన ఉద్దేశమే అదేనండి. ఆ కాశీయాత్ర పెట్టినప్పుడు ఆ అయ్యలో పాద అంటాడు, మరి ఎవరికి వెళ్ళిపోతాడావు, ఎందుకు వారి కాలు పట్టుకుంటారు? 12 ఏళ్ళు గురువు దగ్గర అభ్యసించాడు, జ్ఞానంగా ఉంటాడు. ఆ జ్ఞానంగా ఉన్నవాడికి కానీ మనం వివాహం చేస్తే మన అమ్మాయిని ఇచ్చి జ్ఞానవంతుడికి పిల్లలు పడతారు. అది దాని ఉద్దేశం. అలా కాకుండా అలా జులాయికి తిరిగేవాడుగా మనం బిడ్డలు ఇచ్చామనుకోండి, ఆ జులాయి యొక్క భావాలు కలిగి సంతానం దుష్ట సంతానం అవుతుంది. ఆ దుష్ట సంతానం సమాజానికి చేటు అవుతుంది. అందుకు వివాహ వ్యవస్థ వచ్చిందండి. అంటే సమాజానికి ఉపయోగపడే సంతానాన్ని ప్రసాదించడమే
ఈ గురుశాస్త్రం ఉన్న గొప్ప ధర్మం. అది మూలం. అది కొంచెం హాస్యంగా అయిపోయింది కాశీయాత్ర అంత పెళ్ళిలో కూడా తన భావం తెలుసుకోలేకుండా. కానీ ఇక్కడ అటువంటి ధర్మాన్ని కలిగి ఉన్న తర్వాత నువ్వు ఆ ధర్మం ప్రకారంగా నాది చాలా పదాలు వాడతారు కదండి, మరి ఆ ప్రకారం నువ్వు లేకపోతే నువ్వు మహాపాపజనుడు అవుతావు అని చెబుతూ ధర్మశాస్త్రం తనకు అధికారం ఇచ్చిందనేసి ఆ అధికారం దుర్వినియోగం చేసిన అవుతాడు భర్త. నాకు అధికారం వచ్చినట్టు దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఆ అధికారం ద్వారా వాళ్ళని సన్మార్గం ఉంచుకోగలగాలి. అందుకే ఈ ఈ ఈ ఒక్క వాక్యం మాస్టర్ గారు ఆనంద వెంకటేశ్వర లెటర్ రాస్తారు. మాతృముద్ర చూడండి, వివాహం నేను చేసుకున్న తర్వాత నాకు సాధనకు అడ్డు వస్తున్నప్పుడు మాస్టర్ చక్కటి ఎవరైనా ఇచ్చాడండి. వాడు ఎలా దారి తెచ్చుకోవాలని రాస్తున్నాడు మాస్టర్ గారు. మరి అదే శాస్త్రం చెప్పింది ఇక్కడ. అదే మీరు అలా దుర్వినియోగం చేసుకోవడం వల్ల భర్తగా తన స్థానాన్ని కోల్పోతాడు. నేను సరిగ్గా తెరవలేదు అంటే ఆ తరం నిరుద్యోగపోతే దాన్ని ఎవరు పిల్లలు కూడా గౌరవించారు. భార్య సంగతి భార్య సంగతి పట్టుకుంటారు అనుకోలేదు, తప్పదు అనుకోండి. అది పిల్లలు గౌరవిస్తారా? గౌరవించడం నటిస్తారు వాడు అంతే. కాబట్టి ఇక్కడ భర్త స్థానాన్ని కోల్పోయినాడు. ఇంకా కోల్పోయిన వాడికి అధికారం ఎక్కడ ఉంటుంది? దబాయించే అధికారం ఎక్కడ ఉంటుంది? అక్కడ ఎందుకు దబాయిస్తున్నాడు? అత్త మీద కోపం. అత్త మీద కోపంతో తన భార్య వాళ్ళ ఇంట్లో ఉండకూడదు. అత్త మీద ఉత్తత మీద చూపించినట్టుగా భార్య మీద చూపిస్తున్నావు. అది అధర్మమా ధర్మమా? చూడండి, చిన్న విషయమే ఇది. మరి దీనికి ఎంత వివరిస్తున్నాడు సాయినాథుడు? ఇవన్నీ మరి మన కుటుంబంలో జరిగేటివే. ఇటు భార్య కావచ్చు, భర్త కావచ్చు. ఇక్కడ భర్త దోషం చేస్తున్నాడు, భార్య కూడా దోషంగా ఉండే, అట్లా మనం రివర్స్ చేసుకోవాలి. మనం రెండు పక్కలు చూసుకోవాలి. కాబట్టి ధర్మాన్ని విడిన వాడికి అధికార అర్హత లేదు. అంటే సాయినాథుడు అతనికి ఎంతగా సముదాయంగా కనువిప్పు కలిగిస్తున్నాడు. కొట్టలే తెట్లే, ఎంతగా సహృదయంతో మరి ఎంత ధర్మాన్ని బోధిస్తున్నాడు. ఏమనుకో ఒకటికైనా మనందరికీ అది ఆలోచించుకోండి. మనందరికీ ఇవన్నీ మన అన్నిటికీ అన్వయించుకోవాలండి. ధర్మం కూర్చిన ఈ ధర్మప్రాయాన్ని అహంకారం తోసిపుచ్చి గురువాజ్ఞను హృదయపూర్వకంగా అంగీకరించాలని బాబాయ్ ఇక్కడ తెలుపుతున్నాడు. మనకి అనిపిస్తుంది భర్త ఎదిరించమన్నాడే అని మనకు అనిపిస్తుంది. అంతే కదా అనిపిస్తుంది. మరి పితృవాక్య పరిపాలన శ్రీరామచంద్రుడు, మరి ప్రహ్లాదుడు నాన్న మాట వెళ్ళలేదు కదా అని అంటున్నాం. నాన్న మాట ఎక్కడేం లేదు, అన్నింటిలో విన్నాడు. ధర్మంలో విషయంలో నిలిచాడు, నిపుణులు దూకినాడు. అన్నీ మా విన్నాడు కదండి అక్కడ. కాబట్టి అది గుర్తుంచుకోవాలి. అది చదువు చెప్పిన తర్వాత సర్వధర్మాన్ పరిత్యజ్య అంటారు కృష్ణ భగవానుడు. సద్గురు చెప్పిన తర్వాత నీ ధర్మం పక్కన పెట్టి ఆయన చూసుకుంటాడు అంతే. ఇదే మాట గురుచిత్తులో వస్తుంది కదండి. మేడి చెట్టు, నాకేం పని అండి, ఆ నీళ్ళు వేయమన్నాడు, నా కోరిక నెరవేర్చడం ఆయన పని, ఆయన చెప్పిన పని చేయడం నా పని అని గురుచిత్తులో లేదా? అదే మాస్టర్ గారు అన్నాడు. మాస్టర్ గారు ఇంట్లో బియ్యం నిండుకున్నాయి, నాకు దానికి సంబంధం లే, ఆయన చెప్పిన పని నేను చేస్తా, నా విషయాలు ఆయన చూసుకోవాలన్నాడు. అది విశ్వాసం, అది గురువాజ్ఞని అంటిపెట్టుకోవడం అంటే. అందుకే అర్జునుడికి అదే చెప్పాడు కదా, నా బిడ్డ అంటే అవంతా పక్కన పెట్టాలి, నేను చెప్తున్నాను చెయ్యి, యుద్ధం చెయ్యి. మళ్ళీ చెప్తాడు, వాళ్ళు ఎప్పుడు నా చేత చంపబడ్డారు అంటాడు. వాళ్ళు నాకు ఎప్పుడు చంపబడ్డారా అని చూసి చెప్తాడు. వాళ్ళు అది తెలియదు మనకి, అది తెలియక అలా అంటాడు అనమాట. అందుకే ఇక్కడ గురువు మన ఇష్టాన్ని, మనకు ధర్మం అర్పించిన దాన్ని తోచిపుచ్చినప్పుడు ఆయన ధర్మం తప్పాడు అని అంటాం మనం. మనకి ఇష్టమైనగా చెప్పకపోతే చెప్తే మాట్లాడుతుంటారు. మనకి ఇష్టమైనగా చెప్పకపోతే ఆయన ఎంతే ఎప్పుడు ఇంటి అడ్డుపులు వేస్తారు, ఏముంటారు, ఏడవుతుందండి అని ఆలోచన వస్తుంది.
మీకు రాదనుకుంటాను. మీకెవరికి రాదు, మాకు బుద్ధిమంతులు మీరే. ఆయన ధర్మచిత్తుడే అనేసి మనం వ్యాఖ్యానించుకోవడం అది పొరపాటు. అది ఎప్పుడు వ్యాఖ్యానించుకోవద్దు. ఎందుకంటే గురువు అనేవాడు, నిజమైన సద్గురువు అనేవాడు తను ఆశ్రయించిన వాడిని శ్రేయస్సే కోరుకుంటాడు. ఎప్పుడు శ్రేయస్సు కానీ ఎప్పుడు వాడి చేయడు చెయ్యని వాడు కూడా వాడు మాత్రమే సద్గురువు. అందుకని అలా ఆలోచన తప్పు అన్నాడు. ఇప్పుడు తల్లి అనుమతి లేకుండా వాళ్ళ కొడుకు రామేశ్వరం బయలుదేరితే బాబాయ్ ఏం చెప్పాడు? వచ్చేసిన నా దగ్గరికి అన్నాడా? తల్లి రామేశ్వరంత పవిత్రం, నువ్వు వెళ్ళకపోతే భద్రేశ్వరం ఉంటుంది, శ్మశానం ఉంటుంది. ఇక్కడ ధర్మం చెప్పాడా? ఇక్కడేమో భర్త మాటను ధిక్కరించమన్నాడు, అక్కడేమో కొడుకుని తల్లిని చూడ అన్నాడు. మరి బాబాయ్ ఎక్కడ ధర్మం చెప్పాడు? ఇట్లా ప్రతి ఒక్కరిని మనం ఆలోచించుకుంటున్నప్పుడు అంటే మోక్ష ప్రాప్తికి ధర్మాచరణే ప్రధానమని ఇక్కడ నిర్దేశించాడు. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా అండి. ఒక హరికనబాను వచ్చాడు, ఆయన పరీక్షించాడు, బాబా పరీక్షించడానికి వచ్చాడు. అంటే బాబా తెలుసుకోవడం పరీక్షడానికి వచ్చాడు. తన గొప్ప భావంతో వచ్చాడు. ఇప్పుడు బాబా ఏమన్నాడు? హరికపేట జరికపేట అన్నాడు. హరికపేట నేను ముసలివాళ్ళు పుట్టారు అన్నాడు. అంటే అవమానించాలనే, అంటే తక్కువ చేయాలనే సార్. అసలు తెలుసుకోలేకుండా పోతున్నావు, నాకు అంత అహంకారం ఉంది, అహంకారం తీసిపారడం కోసంగా నువ్వు పలాంటి ముసలివాళ్ళు పుట్టుకు అన్నప్పుడు ఇంకేముందా మొత్తం జారిపోయింది అతనికి. మళ్ళా చెప్పుడు పెట్టి ధ్యాస, ఆయన చెప్పుడు వదిలిపెట్టామని అదే పెద్దలు అంటారు కదా, భక్తి చెప్పుల మీద మనసు శివుడి మీద అంటారే, అట్లా ఇది హరికనబాబు గురించి కూడా. ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా బల్లి కూర్చున్న సంఘటన విషయం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయంలో మహాసాపతికి పక్కన 2 పాములు ఉన్నాయని చెప్పడం కావచ్చు. వీటంతటి మనకి ఏమనిపిస్తుందంటే వీడి ద్వారా సాయి భోజనం ఏంటంటే మొట్టమొదట కర్మసూత్రం గుర్తుపెట్టుకో, భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించుకో. అంటే భవిష్యత్తు గురించి అతిగా చింతించాలనుకుంటాను. ఆలోచించగా నేను చెప్పాను, అది చిన్న పదం, చింతించగలది స్ట్రాగేర పదం. భవిష్యత్తు గురించి అతిగా అన్నాడు, అంతేగాని బాధపడదని చెప్పాలి. నేను బాధపడదు చెప్పాలి, అతిగా బాధపడద్దు. అంతేగాని కర్మసూత్రాన్ని విస్మరించడమే అవివేకము. అది బాబా యొక్క బాధ. కర్మసూత్రాన్ని మర్చిపోవద్దు. భవిష్యత్తు గురించి అతిగా నువ్వు చింతించవద్దు. అలా చింతించావంటే నువ్వు ఆశా వ్యామోహాలకి నువ్వు బందీ అయినావు. గురువు పైన లేదా భగవంతుడి పైన విశ్వాసం బలహీనమైనట్లు అదే గుర్తు. మనం ఎప్పుడు జారిపోతామో మన విశ్వాసం సడలిన గుర్తు. అంటే వర్తమానం పట్ల, అంటే ప్రజెంట్ పట్ల, కర్తవ్యం పట్ల కూడా ద్వంద్వభావం వహించేలా అది చేస్తుంది. ఏం చేస్తుంది? విశ్వాసం సడలితే. ఇంత సూత్రం ఇమ్మడబడి ఉందండి. ఇది బాబా యొక్క బోధన దక్షత. అంటే ఎంత సింపుల్గా ఆధ్యాత్మిక తత్వం కాదు, జీవిత సత్యం అని చెప్పాలి. మనకి ఆధ్యాత్మికం చెప్పకూడదు, జీవిత సత్యాన్ని మనకి ఎంతగా బోధిస్తున్నాడు అని గుర్తుపెట్టుకుంటే చివరగా మనం గ్రహించవలసింది ఏమిటి? మొట్టమొదట విశ్వసించు, ఆరాధించు, అనుసరించు, అందించు, ఆనందించు. అది చివరి ఉపదేశం. విశ్వసించు, ఆరాధించు, అనుసరించు, అందించు, ఆనందించు. అదే ఈ బోధామృతంలోని అంతరార్థం. కాబట్టి విశ్వాసం లేకపోతే నువ్వు ఆరాధించలేవు, అనుసరించలేవు, అందించలేవు, ఆనందించలేవు, దుఃఖంలో మునిగిపోతావు. అది నేటి సారాంశం. భరద్వాజ మహర్షి గారు ఆయన ఇచ్చిన బోధని ఎంతగా
పిండి తన శక్తి అంతా ఖర్చు పెట్టి తన జీవితాన్ని దారబోసి మనకి అమృతాన్ని నింపిన మహానుభావుడు రమణ మహర్షి గారు. ఆయన కష్టాన్ని మనం గుర్తించగలిగితే మన జీవితం సాఫల్యం. శ్రీ సతిదాన్ సద్గురు సాయినాథ్ महाराज की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.